వ్యవస్థ దాదాపు 5 ఏళ్లుగా ప్రజలకి ఎంత కీలకంగా మారిందో ఇప్పుడు ఎన్నికల సమయానికి అదే వాలంటీర్లు పార్టీలకు కూడా చాలా కీలకమైపోయారు. వైసీపీకి ఇందులో పెద్దగా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ వ్యవస్థే కాబట్టి చాలామంది సానుకూలంగా అన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి ఇప్పటికే కొంతమంది రాజీనామాలు చేశారు, కొంతమంది రాజీనామాలు చేయలేదు. అయితే ఒక పక్క వైసీపీకి సంబంధించిన నేతలు కూడా వాలంటీర్లు రాజీనామాలు చేయమని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలామంది మీరు రాజీనామాలు చేసేయండి, చేసేస్తే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, టీడీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మీకు కొత్తగా అవకాశాలు ఇస్తాం, మేము వస్తే 10,000 ఇస్తామని చెప్తున్నారు. దీంతో ఇప్పుడు వాలంటీర్లకు ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితి. కొన్ని చోట్ల అయితే వాలంటీర్ రాజీనామా చేసినందుకు 15,000 ఇస్తామని కూడా ప్రకటిస్తున్నారట. మీరు నువ్వు రాజీనామా చేసేస్తే 15,000 ఇస్తామని. మరి వాళ్ళు వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళనే తెలియాలి. కాకపోతే వాళ్ళకైతే ఫోన్లు వస్తున్నాయంటే అడుగుతున్నారట, నువ్వు ఇంకా రాజీనామా చేయలేదు, రిజైన్ చేసేస్తే మళ్ళీ నీ జాబ్ నీకు వస్తుంది అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారట. లేదు నువ్వు అధికారంలోకి ఉంటే నువ్వు రిజైన్ చేయకపోతే నిన్ను తీసేస్తా, మా వాళ్ళని పెట్టుకుంటావు అని చెప్పి టీడీపీ నుంచి ఫోన్లు వస్తాయి.